మరి ఇక్కడికి వస్తే ప్రశాంత్ కిషోర్ విషయానికి వస్తే మరి గతంలో 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటానికి ముఖ్య కారణం నేనే అని చెప్పాడు. అవును, నేనే ప్రధాన పాత్ర, నన్ను బ్రతిమిలాడుకున్నాడు అని చెప్పాడు. అంటే ఆ రోజు ప్రధాన పాత్ర అంటే కులాల మధ్యలో చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడం, మనుషుల్ని భ్రమంలో ఉంచి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక ఇంద్రుడు చంద్రుడా చూపించి సహాయపడిన మాట వాస్తవమే. కానీ దాని పర్యవసానం ఎంత లాస్ అయిందో రాష్ట్రం తర్వాత తెలిసింది కదా. ఇక్కడ ఒకటండి, ప్రశాంత్ కిషోర్ గారిని అడగాలంటే ఒక క్వశ్చను, నువ్వు ఎక్కడో వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తివి, మా తెలుగు రాష్ట్రానికి వచ్చి మా తెలుగు ప్రజల్ని ఎందుకు ఉసురు పెట్టావు నువ్వు? ఫస్ట్ దానికి క్షమాపణ చెప్పాలి కదా. మా బిడ్డల్ని, ఆడబడుచుల్ని లెక్క చేయకుండా అన్నదాతల్ని ఎంత నరకయాతన చూపెట్టారు. ఎప్పటికైనా మర్చిపోతామా? ఏ రోజుకైనా సరే దాన్ని ఎక్కడ మనం ఏ విధంగా గుండెల్లో దాచుకొని ఉండగలుగుతామండి? అదే కదా బరస్టై మన 2024 ఎలక్షన్కి చూపెట్టారు ప్రజలు. ఎంత దారుణాలు! ఇంత కిరాతకంగా, ఇంత దుర్మార్గంగా ఎవరైనా సలహాలు ఇస్తారా? నువ్వు ఎట్లా సలహాదారు అవుతావు? నేను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి ముఖ్య కారణం నేనే నన్ను చెప్పుకోవటానికి నువ్వు ఏ విధంగా కారణం అయ్యావు? అంటే నిజంగా న్యాయం గెలిపించి న్యాయం వైపు నిలబడి నువ్వు గెలిపిస్తే అప్పుడు నువ్వు ముఖ్యంగా చాలా కష్టపడ్డాడు, ప్రజల మనసు గెలుచుకున్నాడు, ప్రజల మనసు తెలుసుకొని నాయకుడిని నిలబెట్టాడని చెప్పుకుంటారు. నువ్వేం చేసావు? అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాలని, దౌర్జన్యాలని, దోపిడీలను చేసి మరి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసావు.